శ్రీమద్ రామాయణ పారాయణం బాలకాండ. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వందే వాల్మీకికోకిలం. శ్రీమద్ రామాయణం ఆది కవి అయిన వాల్మీకి మహర్షిచే రచింపబడిన ఆది కావ్యం. రామాయణం 7 కాండలతో కూడిన గ్రంథం, 24,000 శ్లోకములతో కూడిన ఉద్గ్రంథం, పరమ పవిత్ర గాయత్రీ మంత్రాక్షరములతో కూడిన పావన కావ్యం. ధర్మమూర్తి అయిన శ్రీరాముని సచ్చరిత్రం రమణీయం, కమనీయం, గణనీయం, శ్రవణీయం, మననీయం, సదా పఠనీయం. శ్రీరామచంద్రుడు గుణవంతుడు, శక్తిమంతుడు, ధర్మవేత్త, కృతజ్ఞుడు, సత్యాన్నే మాట్లాడేవాడు, దృఢమైన వ్రతం కలవాడు, సచ్చరిత్రతో సకల ప్రాణుల మేలును సదా కోరుకునేవాడు, విద్వాంసుడు, సమర్థుడు, జగన్మోహన రూపవంతుడు, వీరుడు, కోపాన్ని జయించినవాడు, గొప్ప తేజస్సు కలవాడు, అసూయాద్వేషాలు లేనివాడు, యుద్ధరంగంలో కోపదృష్టితోనే దేవతలను కూడా భయపెట్టగలిగినవాడు అని నారద మహర్షిచే కీర్తింపబడిన మహాత్ముడు. ఆదర్శవంతమైన పుత్రుడుగా, సోదరుడుగా, శిష్యుడుగా, మిత్రుడుగా, రాజుగా, భర్తగా, తండ్రిగా, దాతగా, ప్రాణదాతగా, వీరుడుగా, బోధకుడుగా, ప్రధానంగా ఆదర్శ మానవుడుగా మెలగిన మహానుభావుడు ఆ అయోధ్యారాముడు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా అనే సుప్రసిద్ధమైన శ్లోకం ద్వారా వేదముల ద్వారా ఎరుగబడేవాడు పురుషోత్తముడు అగు విష్ణుమూర్తి దశరథ మహారాజునకు కుమారుడుగా అవతరించగా, ఆ వేదమే ప్రచేతసుని కుమారుడైన వాల్మీకి మహర్షిచే శ్రీరాముని సచ్చరిత్రగా రామాయణంగా రచింపబడింది అనేది లోక విదితం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. 100 కోట్ల శ్లోకములుగా విస్తరింపబడిన రఘురాముని చరిత్రలో
ఒకే ఒక్క అక్షరమును పలికితే చాలు గొప్ప గొప్ప పాతకములు కూడా నశించిపోతాయి అని ఈ శ్లోకం ద్వారా శ్రీరామ రక్షాస్తోత్రంలో తెలియజేయబడింది. రా శబ్దోచ్చారమాత్రేణ ముఖాన్నిర్యాంతి పాతకాః పునః ప్రవేశభీత్యా చ మకారస్తు కవాటవత్ అనే శ్లోకం ద్వారా రామనామంలో మొదట ఉన్న రా అనే అక్షరాన్ని పలికితే మనలోని దోషాలన్నీ నోటి ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. వెంటనే పెదవులు కలుపుతూ మా అనే అక్షరాన్ని పలకడంతో ఆ పాతకాలు మరలా లోపలకు ప్రవేశించవు అని రామకర్ణామృతంలో విశదీకరించబడింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం ద్వారా రామ అనే పవిత్రమైన నామాన్ని 3 సార్లు పలికితే విష్ణు సహస్రనామమును చదివితే వచ్చే ఫలితం వస్తుంది అని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవితో అన్నట్లుగా బుధ కౌశికముని వివరించిన విషయం అందరికీ తెలిసిందే కదా. శ్రీరామ ప్రాతిపదికం అవసేనాపి సంగృణన్ ముక్తిం ప్రాప్నోతి మనుజః కిం పునః బుద్ధిపూర్వకం. రామనామాన్ని తెలియక ఏదో ఒక విధంగా పలికినా ముక్తి లభిస్తుంది. తెలిసి బుద్ధిపూర్వకంగా రామనామాన్ని పలికితే ఇక ఎంత గొప్ప ఫలితం లభిస్తుందో కదా అని రామాయణ వైభవాన్ని తెలిపే ఉమా సంహితలో పై శ్లోకం ద్వారా వివరించిన విషయం విఘ్నులకు తెలిసిందే కదా. శ్రీరామచంద్రుని చరిత్రగా వెలసిన రామాయణ ఇతిహాసంలో ఉన్న 7 కాండల్లో మొదటి కాండ బాలకాండ. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి ధర్మ సంస్థాపన కోసం మహావిష్ణువు దశరథ కుమారుడైన రాముడుగా అవతరించడం, విశ్వామిత్ర యాగ సంరక్షణ, గంగావతరణ, అహల్యాశాప విమోచనము, శివధనుర్భంగము, సీతారామ కళ్యాణం మొదలైన మహత్తర సన్నివేశాలతో కూడిన బాలకాండ పఠనం అమోఘమైన ఫలితాలను అందజేస్తుంది. ఆపదలను తొలగించేవాడు, సంపదలను కలిగించేవాడు అయిన శ్రీరామునికి నమస్కారం చేస్తూ రామభక్తులు అనాదిగా రామాయణ పారాయణం చేస్తూ ఉండడం మనకందరికీ తెలిసిన విషయమే. రామాయణ పారాయణంలో మొదటి కాండ అయిన బాలకాండ ఎంతో మహిమాన్వితమైనది, విశిష్టమైనది, శుభప్రదమైనది, భుక్తి ముక్తిప్రదమైనది. కష్టాలు తొలగించి కార్యసిద్ధిని కలిగించే రామాయణ పారాయణాన్ని తాను చేస్తూ ఇతరుల చేత కూడా ఈ మహత్తరమైన శ్రీమద్ రామాయణ పారాయణం చేయించాలి అని సంకల్పించిన రామభక్తులు అమెరికా నివాసులు అయిన శ్రీ అడవికొలను వెంకటేశ్వరరావు, శ్రీమతి జ్యోత్స్న పుణ్య దంపతుల పుత్రరత్నం శ్రీ అడవికొలను రోహిత్ చక్రపాణి గారు, తన పితామహులు డాక్టర్ అడవికొలను చక్రపాణి, శ్రీమతి కల్పవల్లి గార్ల స్మారకార్థం మరియు తన మాతామహులు శ్రీ సరస్వతి వెంకటరామయ్య, శ్రీమతి లక్ష్మీ గార్ల స్మారకార్థం శ్రీమద్ రామాయణం పారాయణం ఆడియో సీడీలను అనగా ధ్వని ముద్రణ సీడీలను సిద్ధం చేయడానికి సంపూర్ణ సహాయ సహకారములను అందజేసి ప్రోత్సహించడంతో ప్రస్తుతం శ్రీ చలమచర్ల వెంకట శేషాచార్యులు గారి తాత్పర్యములతో ఉన్న శ్రీ జయలక్ష్మి పబ్లికేషన్స్ వారి గ్రంథము నుండి బాలకాండలోని శ్లోకాలను క్రమంగా పారాయణ చేయడానికి నేను అంటే
భవదీయ కోట రాజశేఖర్ని యథాశక్తి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. పరమ పవిత్రమైన ఈ బాలకాండలోని శ్లోకాలను వింటూ ఉన్న మీరు కూడా నాతో పాటు రామాయణ పారాయణం చేయగలరని ఆశిస్తూ ఉన్నాను. ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమును విరచించిన వాల్మీకి మహర్షికి భక్తి ప్రపత్తులతో అంజలి ఘటిస్తూ బాలకాండలోని మొదటి సర్గ పారాయణాన్ని ఇప్పుడు ప్రారంభిస్తూ ఉన్నాను.